తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులకు ఒక పిడుగుపడే వార్త. రేపటి దినాన చలో రాజ్భవన్ వెళ్తున్న సందర్భంలో నాకు కొంతమంది ప్రభుత్వ కాన్ఫిడెన్షియల్ నాకు ఇచ్చినటువంటి రిపోర్ట్ను నేను మీ ముందు తీసుకొని వస్తున్నా. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను నా విన్నపాన్ని తీసుకొని వస్తున్నా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ దాంట్లో ముఖ్యమైన భూమిక పోషించింది తెలంగాణ ఉద్యోగులు, అంతేకాకుండా నిరుద్యోగులు, విద్యార్థులు. మనం ఈ రోజున నిరుద్యోగుల ధర్నా కూడా ఇందిరా పార్క్ కాడ చూసినాము. వాళ్ళ ఖాళీలు నింపాలని ఈరోజు ఇస్తాం, మన నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వలేదని, అసలు మీకు పరిపాలనే చేత కాదని చెప్పి మరి ఆంధ్ర నాయకులు చేసినట్టు ఎగతాళిని అది నిజమైనట్టుగా ఈరోజు తెలంగాణ నాయకులు చేస్తున్న దానికి ఇదొక ఉదాహరణ. దయచేసి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, దీన్ని సాధ్యమైన షేర్ చేయండి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది, నిజంగా తెలంగాణ ఆత్మగౌరవంకు సంబంధించింది. యూనియన్లందరికీ ఇవన్నీ విషయాలన్నీ తెలిసి కూడా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఎందుకనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇది అంతర్రాష్ట్ర బదిలీల పేరుతోని దాదాపు 1943 మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు రప్పిస్తూ ఉన్నారు. దీనికి దాదాపు ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీన్ని ఆల్రెడీ అంగీకరించిండు. నిజంగా ఒకవేళ ఇది జరిగితే, నాకు చెప్పిన అధికారి విషయం ఇది జరిగితే, నిజంగా తెలంగాణ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్లు కానీ వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రమోషన్ తెలంగాణ తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది రిటైర్డ్ అయిపోయే పరిస్థితి ఉన్నది. ఎక్కువ ఈరోజు పోస్టులు కూడా నింపకుండా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా వస్తే ప్రమోషన్లు ఎక్కువ వస్తాయని చాలామందిని అక్కడ పిక్ చేసి, నేను చెప్పినా కదా తెలంగాణ పైన జరుగుతున్న చంద్రబాబు కుట్ర, ఆ కుట్రలో భాగంగా ఆయన టీంని ఇక్కడ డిప్యూట్ చేస్తుండే. ఎంతమంది డిప్యూట్ చేస్తుండే? 1943 మంది ఉద్యోగులను ఆయన ఇక్కడ డిప్యూట్ చేస్తూ ఉండ్రు. అంతేకాకుండా ఆల్రెడీ మా రాష్ట్రానికి మేము వెళ్ళిపోతామని అలా పోలీసులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి 1369 మంది ఆంధ్ర ఉద్యోగులు మేము వెళ్ళిపోతామని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఇప్పటి వరకు ఈ అంతర్రాష్ట్ర బదిలీలలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు బదిలీ ఇస్తలేదు, వాళ్ళని పంపుతలేదు. ఇది భయంకరం. ఇక ఇంట్లో ప్రమోషన్లు ఉన్నాయి. ఏంటంటే ఇంట్లో సలహాదారులు ఉన్నాయి, సిఐజీ పోస్టులు ఉన్నాయి, టీజీ రెడ్కో, వీసీ అండ్ ఎండి వంటి కీలకమైన పోస్టులలో ఆల్రెడీ ఇతర ఉన్నత పోస్టులలో సెటిల్ అయిన ఆంధ్ర ఉద్యోగులు ఆల్రెడీ ఇందులో ఉన్నారు. అంటే ఏపీ ఉద్యోగులను అనుమతిస్తే ఉద్యోగుల భర్తీ ప్రమోషన్లపై ఇక తీవ్రంగా పడుతుందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అధికారి. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకోలేదు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్ మరియు స్థానిక యువత ఉపాధి అవకాశాలు సంబంధించి ఒక కీలక అంశం ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాయి. ఈరోజు ఇందులో పెద్ద ఎత్తున నష్టపోయేది ఎవరంటే నిరుద్యోగులు కూడా. ఆయనకు ఈ సందర్భంగా మీ ద్వారా నేను నా బహిరంగ ప్రకటన చేస్తున్నా. ఆయనకు రీప్రజెంటేషన్ కూడా ఇస్తా, ఖచ్చితంగా ఒక 2 డేస్లో ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒక అంశంపై సమర్థిస్తున్నాం. ప్రస్తుత అంతర్రాష్ట్ర బదిలీల పేరుతోని మీరు సుమారు 1943 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయడానికి మీరు సుముఖంగా ఉన్నట్టు నాకు తెలిసింది. ఇది జరిగితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు మరియు వాళ్ళందరినీ కూడా మీరు మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని వారు నోరెత్తకుండా చేసిండ్రు. ఇప్పటికీ తెలంగాణలో ఉన్న ఖాళీలు అనేక పోస్టులు ఉన్న నిరుద్యోగ యువత భర్తీ చేయాల్సిన అవసరం ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల నుండి మీరు ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఇక్కడ అనుమతించడం వల్ల జరిగే నష్టాలు చెప్తున్నాయి. ఎందుకంటే మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి చీఫ్ మినిస్టర్ కాబట్టి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. నంబర్ 1. ప్రమోషన్లో తెలంగాణ ఉద్యోగాలకు నష్టం కలుగుతాయి. నంబర్ 2. సీనియారిటీ మరియు సర్వీస్ రూల్స్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నంబర్ 3. నంబర్ 4. ఇక మరోవైపు సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు వెళ్తామని చెప్పేటటువంటి 1369 మంది ఏపీ ఉద్యోగులు కోరుకున్నప్పటికీ వారి బదిలీలు ఇవ్వకుండా తెలంగాణలో కొనసాగించడం కూడా ఈరోజు ఉద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికి కొన్ని కీలక పదవుల్లో ఆల్రెడీ చాలామందిని ఈరోజు పెట్టుకున్నావు. వాళ్ళు ఎవరిని పెట్టుకున్నావు గతంలో పేర్లు కూడా చదివిన. అందులో సలహాదు కానీ, సిఐజీగా పోస్టులు కానీ, టీజీ రెడ్కో, వీసీ ఎండి వంటి ఉన్నత హోదాల్లో ఐటీ రంగాల్లో కానీ
ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారులు కొనసాగుతుండ అనేది మరింత మంది ఉద్యోగులను అనుమతిస్తే ఉద్యోగుల భర్తీ మరియు ప్రమోషన్ల పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు మొత్తం కంప్లీట్ సైలెంట్గా ఉన్నాయి. అందువల్ల నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మర్యాదగా నేను చెప్పేది ఏంటంటే, అంతర్రాష్ట్ర బదిలీల పేరుతో వచ్చే పెద్ద సంఖ్యలో వస్తున్నాయి 1943 మంది వాళ్ళు వెంటనే ఆపాలే, దాన్ని పూర్వపరిచి ఆపాల్సిన అవసరం ఉన్నది. మరి ముందుగా తెలంగాణ నిరుద్యోగ యువత ఖాళీ పోస్టులను మొత్తం భర్తీ చేయాలి. 2 లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, అవి ఖాళీ చేయాలి. రాష్ట్రాల ఉద్యోగుల అంశాన్ని సమగ్రంగా పరిశీలించి న్యాయబద్ధ పరిష్కారం చూపాలని చెప్పి కూడా కోరుతున్నా. ఉద్యోగ సంఘాలతోని మీరు అంటే ఉద్యోగులతో చెల్లించే ఉద్యోగ సంఘాలు కాదుగా, ఉద్యోగులతోని నేరుగా వాళ్ళతో పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళతో చర్చించి ఈరోజు ఎవరైతే వెళ్ళిపోతామంటుండ్రో ఆంధ్ర ఉద్యోగులు వాళ్ళకు పంపడానికి వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నా. దీనిపైన నేను పూర్తి వివరాలను రేపు దినాన చలో రాజ్భవన్ పిలుపునిచ్చినాం. అందులో కూడానే ఈ అంశాన్ని రాజ్భవన్ మన గవర్నర్ గారికి ఇవ్వబోయే వినతి పత్రంలో ఈ అంశాన్ని కూడా నేను ఖచ్చితంగా పేర్కొంటా. కానీ ఈరోజు మీరు మాత్రము ఇసొంటి పిచ్చి పనులు, తుగులక్ పనులు, అవులా పనులు బంద్ చేయాలని కోరుకుంటా ఉన్నా. విదేశాలు తిరిగి ఈరోజు అవులా పనులు నేర్చుకోవడం కాదు, మీరు సక్రమమైన మార్గంలో పరిపాలన కొనసాగిస్తే బాగుంటుంది. పిచ్చి తుగులకు పాలన బంద్ చేసి తెలియకుంటే మూసుకొని కూసో, తెలిస్తే తెలియనా చెయ్యి. ఈరోజు మేధావులు కోదండరామ్ అసంటోళ్ళు కానీ, ఈరోజు ఎవరు మన గంట చక్రపాణి కానీ, ఈరోజు మల్లెపల్లి లక్ష్మయ్య లాంటి వారు కానీ ఇవాళ ఎవ్వరు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. ఇంత పెద్ద దోపిడీ ఈరోజు తెలంగాణ ఉద్యోగులకు మీద జరగబోతూ ఉంది. తెలంగాణ ఉద్యోగులకు ఇంత పెద్ద అన్యాయం జరగబోతూ ఉంటే కూడా ఈరోజు వీళ్ళందరికీ తెలుసు, నాకే తెలిసినంత వీళ్ళకి తెలియదా? ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో పెట్టిండ్రు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన పదవులతోని సంతృప్తిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ తెలంగాణ యువత ఎక్కడికి పోతే మాకేంది? ఈరోజు కొంతమంది కావాలని కొంతమంది కోవట్లను వాళ్ళ కలకడ తిప్పుతున్నారు. కానీ తెలంగాణ పైన మాత్రం, యువత పైన మాత్రం, ఉద్యోగుల మీద మాత్రం పెద్ద ఎత్తున ఈరోజు బరువు పడబోతుంది. ఉద్యోగులకు ఆల్రెడీ ఇవ్వాల్సిన పిఆర్సీ ఇవ్వలేదు. దాదాపు 5 డిఏలలో ఒక డిఏ ఏదో ఇస్తామని ప్రకటించారు. ఇంకో డిఓ వస్తుందంటే 5 డిఏలు అట్నే ఉంటాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. సిపిఎస్ వాళ్ళకి 4 ఇన్స్టాల్మెంట్లు అంటే 5 ఇన్స్టాల్మెంట్లు ఏవైతే వీళ్ళు జమ చేయాలనో అందులో ఇప్పటిదాకా వాళ్ళ అకౌంట్లలో వాళ్ళు జమ చేయలేదు. కాబట్టి వాళ్ళకు రావాల్సిన బకాయిలు రావడంలో జాప్యం జరుగుతుంది. అవి ఇవ్వద్దనే వీళ్ళు అవి జమ చేస్తారు. ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఇన్ని సమస్యల మధ్యలో ఈరోజు తెలంగాణ ఉద్యోగులు, యువత ఈరోజు కొట్టమిట్ట ఆడుతూ ఉంటే ఈరోజు కీలకమైన పదవులలో నింపేయడానికి ఆంధ్రాకి వెళ్ళి 1943 మందిని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టీం దింపనికి ఈరోజు సన్నద్ధ తెలంగాణ ప్రభుత్వం ఉవ్విళ్ళు ఊడుతుంది. ఇలా తెలంగాణ నడుస్తుంది ఏ ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వం కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చేయబట్టి చాలామంది అంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చేయబట్టి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, తెలంగాణకు చెడ్డ పేరు వస్తుంది, ముఖ్యమంత్రి చెడ్డ పేరు వస్తుంది. ఆల్రెడీ చెడ్డోడే కాబట్టి ఆయనకు చెడ్డ మంచి అనేది ఏముండదు. ఈరోజు ఏదేమైనప్పటికీ తెలంగాణ ఉద్యోగులను మాత్రం నిండా ముంచుతుండ్రు. కాబట్టి తెలంగాణ ఉద్యోగులారా మీరు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసి పనిచేద్దాం. ప్రస్తుతం మాత్రము రేపటి దినాన జరగబోయే మన వీళ్ళ చలో రాజ్భవన్కు మీరు అందరూ కూడా మద్దతు తెలుపని కోరుకుంటూ దీన్ని మరొకసారి ఈ అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫర్లను మేము ఖండిస్తున్నాం. పోదామనుకున్న మాత్రం పంపే ప్రయత్నాలు చేయండి. అక్కడికి వెళ్ళి తెలంగాణ వారు వద్దామనుకున్న వారికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు ట్రాన్స్ఫర్ లేకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకు గుసబెట్టి వీళ్ళకు మన చంద్రబాబు చేసే దోపిడీకి మేము సద్దులు కడతామంటే మాత్రం ఎవడు ఇక్కడ గాజులు తొడుక్కొని కూర్చోడు. ఏఐసీసీకి చేతగాదు కావచ్చు నేను దింపనికి, మాకు మాత్రం మేము చేతనవుతుంది. అర్థమైందా? జాగో తెలంగాణ, బగావో రేవంత్ రెడ్డికి అనే నినాదం మేము తీసుకున్నామంటే ఇక నీ సంగతి గట్టిగానే అవుతుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.